ఇలా సడన్గా వచ్చేసి మాట్లాడండి అంటే నేను చెప్పలేను. నేను కానీ ఒక విషయం నేను వచ్చిన దాని నుంచి గుర్తు చేసుకుంటుంది, నా మనసులో ఉన్న విషయం ఒకటి షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఒకళ్ళు ఎవరినైనా మనం వస్తున్నాం రాగానే ఇక్కడ పుష్పాంజలి ఘటించండి అని అడుగుతున్నాము, వెళ్తున్నాము, ఆయన గుర్తు చేసుకుంటున్నాము. గుర్తు చేసుకోవటం అంటే నాకు ఒకటి అనిపించిందండి, భౌతికంగా ఉండటమా గుర్తు చేసుకోవటం అంటే మరి నాకు అది కాదు అనిపిస్తుంది. ఎందుకు అంటే ఆయన ఎదురుగా ఉన్నారా లేరా అని కాదు, ప్రతిసారి కూడా ఎన్నో సమయాల్లో మనకి కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఇబ్బంది వచ్చినా మన పిల్లలతో మనం నవ్వుతూ ఉన్న ప్రతి సందర్భంలో కూడా ఆయన చెప్పిన ఏదో ఒక మాటలు, ఆయన చదివిన పుస్తకాల్లోంచి మనం గైడ్ చేసే విషయాలు, జ్యోతి గారితో మేము షేర్ చేసుకున్న ఎన్నో మంచి మంచి విషయాలు, వాళ్ళ ఇంట్లో మాత్రమే భోజనం ఎంత బాగా ఎంత టేస్ట్గా అలా ఉంటుంది అని మేము ఎన్నిసార్లు మాట్లాడుకున్న కొత్త కొత్త విషయాలు, ఇవన్నీ కూడా ప్రతిసారి నూతనంగా ఉంటూనే ఉంటే, ఆయనతో ఉన్న ఫీలింగ్ ఉంటూనే ఉంటే, అది లేకపోవటం అని కానీ ప్రత్యేకంగా గుర్తు చేసుకోవటం అనేదే కొంచెం వియర్డ్గా ఉంది నాకైతే. అందుకు మనం ఫిజికల్ ఒకటే కాదండి లేకపోవటం అనే మాట నాకు ఇష్టం లేదు అసలు అనుకోవటం కూడా. నరసింహారావుని చూసినప్పుడల్లా నేను ఒకటి ఎప్పటికీ మర్చిపోలేని విషయం ఏంటి అంటే, ఆయనలో ఉన్న గొప్ప లక్షణం మానవ సంబంధాలు ఎలా ఉండాలి అనేది ఆయన ప్రవర్తన ద్వారా, ఆయన జీవితం ద్వారా ఆయన మాకు తెలియజేసేది. ఇప్పటిదాకా అది నేను ఒక్కదాన్నే కాదు, మనందరికీ తెలిసిన విషయమే ఈ విషయం కూడా. ఒకరితో ఒకరికి సంబంధం లేకుండా మెకానికల్గా అందరూ ఉంటూ ఎవరు బిజీలో వాళ్ళు ఉండే సమయంలో మనుషులకి ఎంత విలువ ఉంది అనేది ఆయన గుర్తించారు. దాన్ని రోజువారీ జీవిత విధానంలో దాన్ని అనుసరించారు, మనందరం నేర్చుకునేలాగా చేశారు. ఆయన నవ్వు కానీ ఒక్కసారి ఆయన నవ్వు చూస్తే ఆయన మనతోనే ఎలా నవ్వుతున్నారేమో, మనమే ఆయనకి ఇంత క్లోజ్ ఏమో అని ఇంతమంది అనుకుంటున్నాము అంటే అది మామూలు విషయం కాదు. కమల్ గారు చెప్పారు కదా ఇందాక, ఏమని అంటే ఆయన స్వామీజీ లాంటి వారే. అది మాత్రం చాలా నిజమండి. ఎవరితో మాట్లాడితే వాళ్ళందరూ ఈయన మనకే చాలా క్లోజు అనుకునేలాగా మాట్లాడటం, మనసుతో ఎవరైతే మాట్లాడతారో, మనసుతో ఎవరైతే కనెక్ట్ అవ్వగలుగుతారో, ఆ ఇమోషనల్ కనెక్ట్ ఎవరైతే మెయింటైన్ చేయగలుగుతారో అలాంటి వాళ్ళు మాత్రమే మనుషులతో అలాంటి సంబంధాలను నెలకొల్పుకోగలుగుతారు. జ్యోతి గారు కానీ నరసింహారావు గారు కానీ ఇద్దరు ఆ విషయంలో ఒకరికొకరు పోటీ పడుతూ ఉండేవాళ్ళు. ఎప్పుడో చిన్నప్పుడు వాళ్ళ ఇంటికి మా పిల్లలు వస్తే ఇప్పటికీ కూడా వాళ్ళు నరసింహారావు అంకుల్ అంటూ వాళ్ళని ఆయన్ని ఎప్పుడు గుర్తు చేసుకుంటూ మన ఇంట్లో మనిషి అన్నట్టు మా ఇంట్లో మా పిల్లలు మాట్లాడుతూ ఉంటారు. మేము ఏదన్నా వ్యక్తిత్వ వికాసం అనేది మాట్లాడుకుంటూ ఉంటే దానికి ఆయన ఇలా చెప్పేవారు అలా చెప్పేవారు అని మేము మా పిల్లలు మాట్లాడుకుంటూ ఉంటాం. బయట నేను మా ఆఫీస్లో మా కొలీగ్స్తో ఏదైనా మాట్లాడేటప్పుడు ఆయన ఎలా చెప్పేవాళ్ళు, మనుషులతో ఎలా ఉండాలో ఎలా అంటారయ్యా ఆయన, ఇలా మనుషుల విలువ ఎలా తెలుసుకోవాలో ఆయన ఇలా నేర్పించారు అని రకరకాల సందర్భాల్లో నేను ఎంతోమందికి చెప్తూ ఉంటాను. అలా ప్రతి నిమిషం కూడా మనల్ని గైడ్ చేస్తూ ఎన్నో విషయాలు మనం తెలుసుకునేలాగా చేస్తూ నిత్యం మనం వెంటే ఉన్న ఫీలింగ్ కలిగించే ఆయన మనతో ఎప్పుడూ ఉంటారు. ఆయన లేరు అనే మాట నాకు అసలు గుర్తు చేసుకోవటం కూడా ఇష్టం లేదండి ఇక్కడ. అందుకే నాకు ఆ పుష్పాంజలి ఘటించడం అనేది కూడా నాకు చాలా బాధ అనిపించింది. మేమే కాదు ప్రతి వాళ్ళు కూడా ఇక్కడ ఉన్న అందరూ కూడా ఆయన్ని అలాగే మానసికంగా క్లోజ్నెస్ ఫీల్ అయ్యారు. కనుకే సంవత్సరం అయినా సరే ప్రతి వాళ్ళు ఈరోజే జరిగిందేమో అని బాధపడుతూ, లేదు ఈరోజు కాదు ఆయన ఎప్పుడూ మాతోనే ఉన్నారని ఇలా చెప్తూ రకరకాల వాళ్ళ అనుభవాలన్నీ షేర్ చేసుకున్నారు. అలాగే నేను కూడా అండి, ఆయన ఎప్పుడూ మాతోనే ఉంటారు. జ్యోతి గారు మీరు నరసింహారావు గారు మమ్మల్ని ఎంత ఇన్స్పైర్ చేశారు అనేది మాటలతో చెప్పే విషయమే కాదు, కానీ మీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాయండి. అలాంటి మనిషితో ఇన్ని సంవత్సరాలు కలిసి ఉండటం అనేది మీ ఒక్కళ్ళ అదృష్టమే కాదు, ఆయనతో మాకు ఇలాంటి పరిచయం ఉంది అని చెప్పుకోవటం కూడా మా అందరి అదృష్టం కూడా అని ఒకసారి గుర్తు చేసుకుంటూ థ్యాంక్ యూ.